ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు విజయ్. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ సంచలనం సృష్టించారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచి మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 108 చోట్ల ఘన విజయం సాధించి రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించింది. దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా విజయ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ ఆస్తుల వివరాలు తెరపైకి వస్తున్నాయి. తమిళనాడు చరిత్రలో ఎవరితో పొత్తు లేకుండా తమిళనాడు ముఖ చిత్రాన్నే మార్చేసిన విజయ్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి అనేది సెర్చ్ చేస్తున్నారు. ఇంతకు విజయ్కు ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఎక్కడెక్కడ విజయ్ ఆస్తులున్నాయి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నికలకు ముందు మార్చి 30న అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలు వెల్లడించారు ఇళయ దళపతి విజయ్. మొత్తం తనకు 624 కోట్ల ఆస్తి ఉందని వెల్లడించారు. ఇందులో 404 కోట్లు చరాస్తుల రూపంలో, మరో 220 కోట్లు స్థిరాస్తుల రూపంలో ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో సినిమాలు, అద్దె, వడ్డీల రూపంలో 184.53 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. నిజానికి రాజకీయ నాయకులు, సినీ, క్రీడా ప్రముఖులు ఎక్కువగా తమ ఆస్తుల్ని భూములు, బినామీల రూపంలో దాచుకుంటుంటారు. కానీ విజయ్ మాత్రం మెజారిటీ వాటాను లిక్విడ్ క్యాష్ రూపంలో ఉంచుకోవటం విశేషం. సాలిగ్రామ్ బ్రాంచ్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్లోనే సేవింగ్స్ ఖాతాలో ఏకంగా 213.36 కోట్ల క్యాష్ ఉందని అఫిడవిట్లో చెప్పారు. మొత్తం తన ఆస్తిలో 1/3 వంతుకు పైగా ఇందులోనే ఉంది. దీంతో పాటు సేవింగ్స్ అకౌంట్లో 213 కోట్లు కాకుండా అదనంగా 4 బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 100 కోట్ల వరకు ఆస్తి ఉంది. ఒకసారి ఆ ఆస్తి వివరాలు చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ ఇందిరానగర్ బ్రాంచ్ 40 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కోడంబాకం బ్రాంచ్ 25 కోట్లు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వసంతనగర్ బ్రాంచ్ 20 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాస్త్రినగర్ బ్రాంచ్ 15 కోట్లు. ఇలా మొత్తంగా బ్యాంకులోనే విజయ్ ఆస్తి విలువ 100 కోట్లుగా ఉంది. ఇక బ్యాంకులతో పాటు విజయ్ తన ఆస్తిలో ఎక్కువ భాగం స్టాక్ మార్కెట్ హోల్డింగ్స్ లో పెట్టుబడులు పెట్టారు. స్టాక్ మార్కెట్ హోల్డింగ్స్ లో విజయ్ కు 19.37 లక్షల వరకు విలువ చేసే షేర్లు ఉన్నాయి. ఇందులో జయానగర్ ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ లో 19.03 లక్షలు విలువ చేసే షేర్లు ఉండగా 9,600 విలువ చేసే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షేర్లు, 25,000 విలువ చేసే సన్ పేపర్ మిల్ లిమిటెడ్ షేర్లు ఉన్నాయి. ఇక విజయ్ కు బ్యాంకులు, స్టాక్ మార్కెట్స్ లోనే కాకుండా కోట్లాది రూపాయలు విలువ గల భూములు ఉన్నాయి. అవి కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీలంకరై, సాలిగ్రామం, మైలాపూర్, ఎగ్మోర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 115 కోట్ల విలువ చేసే 10 నివాస స్థలాలున్నాయి. పరివక్కం, త్యాగరాయ నగర్, షోలింగ నల్లూర్, కొప్పూర్ ప్రాంతాల్లో సుమారు 82.8 కోట్ల విలువ చేసే కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. పోరూర్, సాలిగ్రామం, నీలంకరై ప్రాంతాల్లో దాదాపు 22 కోట్ల విలువ చేసే వ్యవసాయేతర భూమి ఉంది. కొడైకెనాల్, విల్పట్టి గ్రామంలో వ్యవసాయం చేసేందుకు వీలుగా ఉన్న 2 ఫ్లాట్ల విలువ ఒక్కోటి 10 లక్షలు విలువ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ కు కోట్లాది రూపాయల ఆస్తి, విలువైన భూములే కాదు, కోట్ల రూపాయల విలువ చేసే లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఆ కార్ల వివరాలు, వాటి రేట్లు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 టొయోటా లెక్సస్ 350ను విజయ్ కొనుగోలు చేశారు. దాని విలువ 3 కోట్లు. 2015 టాటా క్యారవాన్ 6 కోట్లు. 2024 BMW i7 2 కోట్లు. 2014 టయోటా వెల్ఫేర్ 1.63 కోట్లు. 2020 BMW 530 సిరీస్ 80.54 లక్షలు. 2024 మారుతి స్విఫ్ట్ 5.35 లక్షలు. ఇలా మొత్తంగా విజయ్ బ్యాక్గ్రౌండే కాదు, ఆస్తుల వివరాలు కూడా భారీగానే ఉన్నాయి.